హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో అయితే ఫిల్టర్ కాఫీ ఎలా చేయాలో చూద్దాము. అలానే నైట్ డిన్నర్ గురించి కూడా. యాక్చువల్గా ఇదైతే మండే వ్లాగ్ అండి, అంటే నిన్నటి వ్లాగు. ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాం అన్నది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. అర్లీ మార్నింగు జస్ట్ పిల్లలకైతే తినడానికి నేనైతే పోహా ఉప్మా చేశానండి. ఇదైతే ఎక్కువసార్లు పెట్టాను వీడియోలో కూడా, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో టేస్టీగా క్యారెట్ వేసి కలిపి చేసుకోవాలి. ఇక్కడైతే ఫిల్టర్ కాఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనకైతే ఫిల్టర్ జార్ ఉంటుంది కదా, అందులోకి డికాషన్ అనేది ఎంత కావాలో ఆ మెజర్మెంట్ బట్టి మనమైతే కాఫీ పౌడర్ వేసుకోవాలండి. ఇక్కడైతే నేను 2.5 టేబుల్ స్పూన్ పైనే వేసాను. బాగా మరుగుతున్న వాటర్ అయితే పోసుకోవాలి, అప్పుడైతేనే తొందరగా ఫిల్టర్ అవుతుంది. అలానే ఎక్కువ పౌడర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడైతే పాలు పెట్టుకోవాలండి. ఈ పాలల్లో జస్ట్ కొద్దిగా కూడా వాటర్ వేయకూడదండి. పాలు ఎంత గట్టిగా ఉన్నాయో అలానే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫిల్టర్ చేసుకున్న కాఫీ పౌడర్లో వాటర్ వేసి ఉంటాం కాబట్టి పాలలోకి వాటర్ వేసినా కూడా మనకైతే కాఫీ అనేది టేస్ట్ అనిపించదు. మీకు టేస్ట్కి తగినట్టు షుగర్ యాడ్ చేసుకొని, ఇక్కడైతే కాఫీ పౌడర్ అనేది ఫిల్టర్ అయితే అయ్యిందండి. యాక్చువల్గా పాలు కాగబెట్టుకున్న ముందే మనమైతే ఫిల్టర్ అయితే చేసి పెట్టుకోవాలి. అప్పటికప్పుడు చేసుకున్నాం అనుకోండి పాలు అనేది మరిగిపోతాయి, అలానే ఫిల్టర్ అనేది అయ్యిండదు. కాబట్టి ఒక 10-15 మినిట్స్ ముందే మనమైతే కాఫీ పౌడర్ని ఫిల్టర్ డికాషన్ చేసి పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఫైనల్గా ఫిల్టర్ కాఫీ అయితే రెడీ అయింది. ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోకుండా మీడియం టేస్ట్తో అయితే కాఫీ ఫిల్టర్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే పిల్లలకైతే నేను పోహా చేశాను అన్నాను కదా, మేమైతే ఉప్మా అయితే చేసుకున్నామండి. యాక్చువల్గా వాళ్ళకైతే 7:50కే స్కూల్ స్టార్ట్ అవుతుంది, కానీ మేమైతే తినడమే 10:30 అవుతుందండి. అందుకనేసి కొద్దిగా ఉప్మా అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. అయితే వెజిటేబుల్ ఉప్మా అండి. ఒక ఫుల్ గ్లాస్ అయితే నేను ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్మా రవ్వ అనేది బాగా వేయించుకోవాలండి. రవ్వ అనేది బాగా వేగితేనే మనకైతే ఉప్మా అనేది జిడ్డుగా లేకుండా పొడి పొడిగా వస్తుంది. సో ఇక్కడ క్యారెట్, బీన్స్, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, అలానే లైట్గా అల్లం వెల్లుల్లి అనేది దంచుకోకుండా జస్ట్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. నేనైతే కారానికి ఎండుమిర్చి తీసుకున్నాను. కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక డెక్సా పెట్టుకొని అందులోకి ఉప్మాకు సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే క్యారెట్, బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్లెయిన్ ఉప్మా, యాక్చువల్గా ఉప్మా రవ్వలో ఏమీ అంత ప్రోటీన్స్ అనేది ఉండదు కాబట్టి శక్తినివ్వడానికైతే ఇక్కడ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. మీకు కావాలంటే పచ్చి బఠానీ, లైట్గా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ చేంజ్ అయినా కూడా మనకి హెల్తీగా ఉంటుందండి, కానీ టేస్టీగా కూడా ఉంటుంది. ఒక గ్లాస్ రవ్వకైతే నేను 3.5 గ్లాసు వాటర్ అయితే తీసుకున్నానండి. ఇదైతే జారుడు ఉప్మా అని కూడా అంటారు, కానీ మనం సిమ్లో ఉడకపెట్టుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే ఉడకపెట్టుకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వ దగ్గరికి వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. చూసారు కదా, దగ్గరికి వచ్చిన తర్వాత మనమైతే ఒక లిడ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టుకొని 10-15 మినిట్స్ అయితే ఉడకపెట్టుకోండి. యాక్చువల్గా కొందరు ఉప్మా రవ్వ దగ్గర పడుతున్నట్టే ఆఫ్ చేస్తారు, అప్పుడైతే బాగుండదండి. మనమైతే సిమ్లో పెట్టుకొని ఉడికించిన తర్వాతనే ఆవిరిలో ఉడికిన ఉప్మానే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో చూసారు కదా, ఫైనల్గా ఉప్మా అయితే రెడీ అయిందండి. ఇదైతే టమాటో పికిల్తో సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను హెయిర్ రీగ్రోత్ పేస్ట్ అయితే చూపిస్తున్నాను. యాక్చువల్గా ఒక టేబుల్ స్పూన్ అంత మెంతులు, అలానే కొద్దిగా కరివేపాకు, ఇదైతే ముందు రోజే నేను వాటర్లో నానపెట్టుకున్నానండి. 1.5 డే కూడా నానపెట్టుకోవచ్చు, ఎందుకంటే మెంతులు అనేది బంకగా ఉంటుంది, ప్లస్ తొందరగా నల్లగవు కాబట్టి ముందుగానే నానపెట్టుకోవాలి. చాలా తక్కువ ఉందనేసి నేనైతే మిక్సీ జార్లో వేయలేదండి, రోట్లోనే వేసి రుబ్బుతున్నాను. ఆయన కూడా పొడిగా అవ్వలేదు. కరివేపాకు అయితే కొద్దిగా పొడిగా అయితే అనిపించిందండి. ఇక్కడైతే యాక్చువల్గా హెయిర్ అనేది పల్చగా ఉన్న వాళ్ళు కూడా ఇదైతే ఈ పేస్ట్ బాగా యూజ్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఎక్కువ మనకు తల కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ని అయితే యూజ్ చేయొచ్చు. ఈ పేస్ట్ని అట్లీస్ట్ 3 మంత్స్ అయినా యూజ్ చేసినాం అనుకోండి మనకైతే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆల్రెడీ టిఫిన్ అయిన తర్వాత మనకైతే ఇక్కడ డికాషన్ పౌడర్ అనేది మిగిలింది కదా, పాలైతే సపరేట్గా ఉన్నాయండి. యాక్చువల్గా ఈ పౌడర్ని పడేయకుండా ఆల్రెడీ ఉన్న పాలల్లోని మనమైతే డైరెక్ట్గా వేసి ఉడకపెట్టుకోవచ్చండి. ఇదైతే కోతాస్ కాఫీ పౌడరు, ఎక్కువ బరకగా ఉంటుంది, అలానే డికాషన్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. సో వేస్ట్ చేయకుండా ఇలా కూడా రీయూజ్ చేయొచ్చు.
సో మిగిలిన కాఫీ పౌడర్ని ఎండపెట్టేసి మనకైతే కంపోస్ట్ లాగా వాడుకోవచ్చండి. సో చూసారు కదా, కాఫీ కూడా రెడీ అయింది. నెక్స్ట్ అయితే టిఫిన్ తిన్న తర్వాత కొద్దిగా కాఫీ అయితే తాగినాము. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్గా దొండకాయ చట్నీ అయితే చేస్తున్నానండి. కొద్దిగా దొండకాయని నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకోవాలి. కారానికి తగిన ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెడ్ చిల్లీ అయితే ఫ్రై చేసుకోవాలండి. దొండకాయని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని. సో అంతా వాష్ అయిన తర్వాత స్మూత్గా అయితే కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా వేగుతాయి. ఈ చట్నీ అయితే చాలా కారంగా అలానే టేస్టీగా కూడా ఉంటుందండి. చపాతీ, వైట్ రైసు, వేడి రాగి ముద్దలకు కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా వేరుశెనగ గుళ్ళు ముందుగానే వేయించి పెట్టుకున్నాను. అందులోకి రెడ్ చిల్లీ, ఆనియన్, వెల్లుల్లి కూడా వేసుకొని చింతపండు కొద్దిగా నానబెట్టేసి అయితే పెట్టుకోవాలి. జస్ట్ ఒక హాఫ్ సైజ్ లెమన్ సైజ్ అంత చింతపండు అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ మిరియాల రసానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. కొద్దిగా జీలకర్ర, మిరియాలు అలానే మెంతి కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే దొండకాయ వేయించి పక్క పెట్టుకున్నాం కదా, అది చల్లారేలోపు నేనైతే రసాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ రసం పౌడర్ అనేది కొద్దిగా వెచ్చగా అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే మిక్సీ జార్లో చల్లారిన దొండకాయ అయితే వేస్తున్నానండి. ఇదైతే ఎక్కువ బరకగా వేయించుకోకూడదు. సో జస్ట్ లైట్గా మనమైతే మిక్సీ జార్లో రుబ్బుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ గ్రౌండ్ నట్స్ అనేది రుబ్బేసాం కాబట్టి జస్ట్ ఒక 2 or 3 టైమ్స్ బరకగా రుబ్బుకున్నాం అనుకోండి కరెక్ట్గా సరిపోతుంది. సో చూసారు కదా, ఇందులోకి కొంచెం మనమైతే ఆల్రెడీ నానబెట్టిన చింతపులుసు అయితే వేసుకోవాలి. సో లైట్గా బరకగా రుబ్బుకున్నాం అనుకోండి ఫైనల్గా మనకైతే దొండకాయ చట్నీ అయితే రెడీ అయిందండి. చాలా టేస్టీగా కారంగా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను జీలకర్ర, మిరియాలు అనేది రోట్లో అయితే దంచుకుంటున్నాను. ఇదైతే బాగా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి తిరగవాత అయితే వేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆల్రెడీ దొండకాయ వేయించిన ప్యానే ఉంది కదా, అందులోనే నేనైతే తిరగవాత పెడుతున్నాను. ఎక్కువ పాత్రలు చేసుకోకుండా ఈజీగా అయితే వంట చేసుకోవచ్చు. సో ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని మనమైతే పౌడర్ అయితే చేసుకొని ఆల్రెడీ తిరగవాతలోకి ఈ పౌడర్ని కలుపుకొని జస్ట్ ఫ్రై అయిన తర్వాత చింతపులుసు అనేది మీకు పులుపు తగినట్టు వేసుకోండి. సో చూసారు కదా, ఫైనల్గా పులిసిన రసం వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎక్కువ వేయకండి సాల్ట్ అనేది, పులుపుని బట్టి సాల్ట్ వేసుకున్నాం అనుకోండి మనకైతే మిరియాల రసం అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో జస్ట్ లైట్గా తెల్లితే సరిపోతుందండి. ఫైనల్గా డిన్నర్ అయితే ప్రిపేర్ అయింది. ఇక్కడైతే చూసారు కదా, వేడి వైట్ రైసు అలానే కొద్దిగా దొండకాయ చట్నీ, మిరియాల రసము, కర్డ్ అయితే ఉందండి. ఇదైతే గోంగూర పప్పు నా వీడియోల్లో ఎక్కువగా ఉంది, కావాలంటే ఒకసారి నా ఛానల్లో చూడొచ్చు. సో ఫైనల్గా రాగముద్ద అనేది మా ఇంట్లో ఎప్పుడు కంపల్సరీగా ఉంటుందండి. సో ఫైనల్గా డిన్నర్ అయితే రెడీ అయిందండి ఈ వీడియోలో. అలానే మార్నింగ్ టిఫిను హెయిర్ గ్రోత్ పేస్ట్ కూడా చూశారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దొండకాయ చట్నీ అనేది చాలా బాగా కుదిరింది. సో అలానే నైట్ డిన్నర్ కూడా చూశారు కదా, మీరు కూడా ఏం ప్రిపేర్ చేసుకున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.